నమస్కారం స్నేహితులారా, మన చరిత్రలో ఎంతో గొప్ప రాజులు, సామ్రాజ్యాలు ఉన్నాయి కదా. అలాంటి వారిలో ఒక అద్భుతమైన చక్రవర్తి గురించి మనం తెలుసుకుందాం. ఆయన పేరు రాజేంద్ర చోళుడు. చోళ సామ్రాజ్యాన్ని అపూర్వమైన శిఖరాలకు తీసుకెళ్లిన ఈ యోధుడి కథ మనకు స్ఫూర్తినిస్తండి. ఆయన గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. రాజేంద్ర చోళుడు రాజరాజ చోళుడు యొక్క కుమారుడు. ఆయన తండ్రి రాజరాజ చోళుడు ఒక బలమైన పునాది వేస్తే రాజేంద్రుడు దానిపై ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1014 సంవత్సరంలో తండ్రి మరణాంతరం రాజేంద్రుడు సింహాసనాన్ని అధిరోహించాడు. రాజేంద్ర చోళుడు దక్షిణ భారతదేశం నుంచి గంగా నది వరకు తన పరాక్రమాన్ని ప్రదర్శించిన ఏకైక చక్రవర్తి. తన తండ్రి రాజరాజ చోళుడు శ్రీలంకపై దండెత్తి శ్రీలంక ఉత్తర భాగాన్ని ఆక్రమిస్తే రాజేంద్రుడు శ్రీలంక మొత్తాన్ని ఆక్రమించాడు. ఉత్తర భారతంపై దండెత్తి సామ్రాజ్యాన్ని ఉత్తరాన గంగా నది వరకు విస్తరింపజేశాడు. ఈ విజయం తర్వాత ఆయన గంగైకొండ చోళుడు అనే బిరుదును సంపాదించాడు. ఆ పేరుతో గంగైకొండ చోళపురం అనే రాజధానిని నిర్మించాడు. భారతదేశమే కాకుండా సముద్రదారుల్లో ఆధిపత్యం చెలాయిస్తూ ఆగ్నేయాసియాలో శ్రీవిజయ, కడారం లాంటి రాజ్యాలపై దండెత్తి అక్కడ వాణిజ్య ఆధిపత్యాన్ని స్థాపించాడు. ఈ విజయంతో ఆయన సామ్రాజ్యం భారతదేశం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు విస్తరించింది. అందుకు ఆయనకు సముద్ర విజయుడు అనే ఖ్యాతి వచ్చింది. రాజేంద్ర చోళుడు ఒక రాజుగా మాత్రమే కాదు, ప్రజలకు ఒక దైవంలా కనిపించారు. ఆయన కాలంలో వ్యవసాయం, సేద్యం, కళలు అభివృద్ధి చెందాయి. చెరువులు, సాగునీటి వ్యవస్థలు నిర్మించి ప్రజల జీవనాన్ని సుఖమయం చేశాడు. ఆయన నిర్మించిన గంగైకొండ చోళపురం ఆలయం చోళుల స్థాప్యతకు, కళకు ఒక గొప్ప ఉదాహరణ. రాజేంద్ర చోళుడి పరిపాలన చోళుల శ్రేష్ఠతకు అత్యున్నత స్థాయి. ఆయన మృతి తర్వాత కూడా చోళ సామ్రాజ్యం కొన్ని శతాబ్దాలు కొనసాగింది. ఒక నిజమైన సామ్రాజ్యం కేవలం రాజ్యం గెలుచుకోవడమే కాదు, రాబోయే తరాలను మార్గదర్శనం చేయాలి. ఇదే రాజేంద్ర చోళుడు ఇచ్చిన సందేశం. ఇలాంటి మహానుభావుల గురించి మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక చారిత్రక వీరుడి కథతో.